ఇంటర్ అయితే అయిపోయింది. మరి ఎందుకు చాలామంది అయితే జాబ్ కోసం అయితే ఇంకా తచ్చాడుతున్నారు సొసైటీ. నువ్వు ఆ కాంపిటీషన్ తట్టుకోగలవా? కానీ ఇక్కడ ఏంటంటే 100%లో మేబీ అరౌండ్ 80 to 90 కూడా అవ్వచ్చు. అందరూ అయితే బీటెక్ ఇంజనీరింగ్ మోస్ట్లీ. సో ఇంజనీరింగ్లో కూడా వీళ్ళు ఇక్కడితో ఆగరు. సొసైటీ ఏంటంటే ఏఐ తీసుకో, లేదా సిఎస్సిఏ తీసుకో, లేదా డేటా సైన్స్ తీసుకో, సిఎస్సి తీసుకో, ఫ్యూచర్ బాగా ఉంటుంది. అసలు ఉంటుందా అనేది ఇప్పుడు చూద్దాం. ఇది నిజమైతే మరి ఎందుకు చాలామంది అయితే జాబ్ కోసం అయితే ఇంకా తచ్చాడుతున్నారు సొసైటీలో? జాబులు లేక రోడ్ల మీద అయితే ఎందుకు తిరుగుతున్నారు? ఇక్కడ మీకు తెలియాల్సిన ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఇంజనీర్ గ్రాడ్యుయేట్స్ చాలామంది అయితే ఉన్నారు మన దేశంలో. బట్ కంపెనీకి కావాల్సిన ఇంజనీర్స్ చాలా 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 తక్కువ. వై అనుకుంటారు, లేదా వాళ్ళు చెప్పారు కదా నేను వెళ్తాను, వాళ్ళు మా అక్క ఉంది, మా తమ్ముడు ఉన్నాడు, లేదా మా అన్నయ్య జాయిన్ అయ్యాడు, ఎంత సంపాదిస్తున్నాడు. బట్ ఇట్స్ నాట్ ద రైట్ థింగ్. ఒకసారి ఆలోచించు, నీకు దేంట్లో ఇంట్రెస్ట్, నువ్వు ఆ కాంపిటీషన్ తట్టుకోగలవా? నీకు అల్టిమేట్గా రావడం మోస్ట్లీ అందరూ జాబ్ కోసమే. సో సిఎస్సి జాయిన్ అయితే జాబ్ వస్తుందా వెంటనే? బట్ ఎందుకు చాలామంది అన్ఎంప్లాయిడ్? వన్స్ థింక్, ఇలా కంపెనీస్కి కావాల్సింది డిగ్రీ కాదు, స్కిల్. la 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 la